विधायक पवार रामाराव पटेल ने बैंसपट्टनम की बसावी हाई स्कूल में आयोजित मंडल स्तरीय शिक्षकों के लिए 5 दिवसीय प्रशिक्षण कार्यक्रम का दौरा किया। इस अवसर पर उन्होंने कहा कि भारत की भविष्य की प्रगति शिक्षकों पर निर्भर करती है। शिक्षकों को अपने कर्तव्यों का निष्ठापूर्वक पालन करना चाहिए। सरकारी स्कूलों में विद्यार्थियों का नामांकन बढ़ाने के लिए काम करना चाहिए तथा इसके लिए आवश्यक शिक्षण कौशल में सुधार करना चाहिए। विद्यार्थी तभी विजेता बनेंगे जब शिक्षक अच्छा शिक्षक बनेगा। प्रत्येक शिक्षक को इसके लिए काम करना चाहिए तथा वे सरकारी स्कूलों को मजबूत बनाने में अपना पूरा सहयोग देंगे। बाद में जिला शिक्षा अधिकारी पी रामाराव ने कहा कि प्रशिक्षण से शिक्षण की गुणवत्ता में सुधार करने में मदद मिलती है। शिक्षकों को छात्रों के आदर्श प्रतिशत को बढ़ाने के लिए कड़ी मेहनत करनी चाहिए। उन्होंने प्रशिक्षण के माध्यम से डिजिटल शिक्षण, कृत्रिम बुद्धिमत्ता और अन्य पहलुओं को सीखना और उन्हें स्कूल स्तर पर लागू करना चाहिए। शिक्षकों को समय का पाबंद होना चाहिए और उन्हें अपने शिक्षण कौशल में सुधार करना चाहिए और गुणवत्तापूर्ण शिक्षा प्रदान करने का प्रयास करना चाहिए। इस कार्यक्रम में मंडल शिक्षा अधिकारी ए सुभाष, संसाधन व्यक्ति एम एलन्ना, एन कृष्णा, जी राजेश्वर, आर हनमंडलू, एस गणेश, टी विठल रेड्डी, टी नरेश, एम ब्रह्मैया, शिक्षक और अन्य लोगों ने भाग लिया। నిర్మల్ జిల్లాలో ఒకప్పుడు మీ సిచ్యువేషన్ పేపర్ మీద పొజిషన్ ఎక్కువ ఉంది కానీ సమాజంలో డౌన్ ఉంది. అది క్రమేణా గ్రాఫ్ పెరిగింది. విలేకరుల దగ్గర నుంచి, మేధావుల దగ్గర నుంచి, ఎన్జిఓస్ దగ్గర నుంచి, విద్యా విశేషకుల దగ్గర నుంచి, సామాజిక బాధ్యత దగ్గర నుంచి టీచర్లు అంటే ఇట్లా ఉండాలి, నిర్మల్ జిల్లాలో ఆచరించి పెడతారు, దానికి కావాల్సిన డైరెక్షను అనేది క్లియర్గా రావడానికి కారణము మూల స్తంభము విద్యాశాఖ అధికారిగా బాధ్యత చేపట్టినప్పుడు వారు ఇచ్చిన సూచనలు. ఇది కష్టసాధ్యమైనప్పటికీ కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ చిట్ట చివరికి అదే కరెక్ట్ అని అందరూ ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి అందుకు ముఖ్యంగా ధైర్యాన్ని ఇచ్చినందుకు, ఆత్మవిశ్వాసం కలిగించినందుకు మా ఉపాధ్యాయులకి, ప్రధానోపాధ్యాయులకి, ఎంఈఓలకి, విద్యారంగానికి ఒక కలలేపి నిలబడడానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి నేను మొట్టమొదటిసారిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ 5 డే ట్రైనింగ్కి సెకండ్ స్పెల్కి ఇంతవరకు 33 జిల్లాల్లో ఏ ఒక్క పొలిటికల్ లీడరు ఈ క్షణం ఇక ఇతర కాదనట్లేదు, కానీ ప్రప్రదంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, గౌరవ అతిథిగా హాజరైన మన ముడోలు ఎమ్మెల్యే గారే ప్రప్రదం. అంటే విద్యాశాఖపై కానీ, ఉపాధ్యాయులు కానీ, సంపూర్ణ అక్షరాస్యతకు కానీ, పేద విద్యార్థులకు కానీ వాళ్ళపై ఉన్న మమకారం అనేది మీరు గ్రహించాలి. అది ఎక్కువసేపు చెప్పడానికి వీలు కాదు ఇప్పుడు, ఎందుకంటే సార్కి 25 ఆహ్వానాల పైన ఉన్నాయి ఈరోజు. ఒకదానికి ఒకదానికి లింక్ ఉన్నది కాబట్టి ఇప్పటికే చాలా నేను తీసుకోవడం జరిగింది. వారు మనందరికీ మార్గదర్శనం చేయాలని, అందుకు అనుగుణంగా మేమందరూ అడుగులు వేస్తామని, అదేవిధంగా వారి సహాయ సహకారాలు విద్యాశాఖ పొందుతుందని. మీరు ప్రైవేట్ స్కూల్లో ఎందుకు పంపిస్తున్నారు? మా స్కూల్లో కూడా మిడ్ డే మీల్స్ ఉంది, అన్ని విధాలుగా మేము అలా ఆదుకుంటాం. మీ పిల్లగాళ్ళు మీ ఊళ్ళోనే ఉంటారు, వాళ్ళకి నేను చదువు నేర్పుతానని ఒక టీం తయారు చేసి, డిఓ గారు కూడా చెప్తున్నాను, ఎంఈఓ గారు కూడా చెప్తున్నాను, ఒక టీం తయారు చేసి స్ట్రెంత్ పెంచే బాధ్యత మన మీద ఉంది. స్ట్రెంత్ పెంచాలా. ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఇప్పుడు ఒక డిఎస్సి పాస్ అయ్యే ఒక టీచర్ కావాలంటే క్లాస్ 1 ఆఫీసర్ కావచ్చు, కానీ డిఎస్సి పాస్ అవ్వడం చాలా కష్టం ఉంది ఈ రోజులో. అటువంటి టీచింగ్ స్టాఫ్ ఉన్న తర్వాత కూడా మనకు ప్రైవేట్ స్కూల్స్ లో 10th పాస్ అయినా టీచర్స్ ఏదైతే చదువు నేర్పుతున్నారు దానికన్నా బాగా నేర్పుతున్నారు. దానికోసం మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి పల్లె వాట ఏదైతే ఉంది ప్రతి విలేజ్ లా ఒక టీం లాగా తయారు చేసి ఖచ్చితంగా వచ్చే అకాడమిక్ ఇయర్ లో మనం స్ట్రెంగ్త్ పెంచాలా. స్ట్రెంగ్త్ తో పాటు చదువు కూడా నేర్పాలా. ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ టీచింగ్ తీసుకుంటున్నారు, ప్రైమరీ అంటే మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు, తెలుగు సబ్జెక్ట్ గురించి కానీ, ఈజీఎస్ సబ్జెక్ట్ గురించి కానీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్
ఈ సబ్జెక్ట్స్ వాస్తవంగా ప్రాక్టికల్లీ వేరే ఉంటుంది, పుస్తకాల్లో వేరే ఉంటుంది. ప్రాక్టికల్లీ మనం ఏం చేయాలా, పిల్లగాళ్లకు ఎట్లా అట్రాక్షన్ కావాలా, చిన్న పిల్లగాళ్లకు అంటే చిన్న పిల్లగాడు అమ్మ నేను బడికి పోతా ఇక్కడ మీ దగ్గర ఉండా అనే పరిస్థితి తెస్తే మన దేశం కూడా బాగుపడుతుంది, మన నియోజకవర్గం మన ఊరు అన్ని విధాలుగా బాగుపడతామని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ స్ట్రెంత్ పెంచండి. ఒకటి ఏ టీచర్ కూడా నేను పొడగాను. పిప్రీ స్కూల్ ఉంది మన బైసాపట్నంలోనే. నేను ఆ స్కూల్ ఇనాగ్రేషన్ పోయినప్పుడు ఆ రోజు దానికి 252 ఫస్ట్ నుంచి 5th వరకు స్ట్రెంత్ ఉండే. ఈ రోజు నేను అడిగితే 125 స్ట్రెంత్ అయిందని అంటున్నారు. అంటే దాదాపు 50% స్ట్రెంత్ తగ్గిపోయింది. ఏ టీచర్ కు నేను మన కంప్లైంట్ చేస్తలేను. దీనికి కారణం ఏమో, ఎందుకు స్ట్రెంత్ తగ్గింది, స్ట్రెంత్ పెరగాల, స్ట్రెంత్ పెరగకుండా స్ట్రెంత్ తగ్గిందంటే దాని లోపాలు మీరు అర్థం చేసుకోండి. నోరుతో చెప్పే కన్నా ముందు మీరు అర్థం, ఎందుకంటే మీరు అంతర్ మేధావులు. ఆ కారణం మీరు ఇష్టపెట్టి చదువు మీద దృష్టి పెట్టి ఇంకా 250 స్ట్రెంత్ లాస్ట్ టైంలో ఏదైతే ఉండే ఇప్పుడు 300 స్ట్రెంత్ చేస్తే మీకు చాలా గౌరవంగా నేను సత్కారం చేస్తాను. కానీ తక్కువ స్ట్రెంత్ అయితే అది మన నియోజకవర్గం కానీ మన విలేజ్ కూడా కానీ అది బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ బ్యాడ్ నేమ్ రావద్దు. ఈరోజు మీరు అనుకుంటారు అందరూ నేను ఈ స్టేజ్ మీద నిలబడ్డా, మా అమ్మ నాయన నేర్పిన చదువుతోనే ఈ స్టేజ్ మీద నిలబడ్డా. అట్లా మీరు పిల్లగాళ్లకు మంచి బోధన ఇచ్చి మంచి చదువు నేర్పించి, అంటే ఇది ఫౌండేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్. ప్రైమరీ స్కూల్స్ అంటే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ ఏదైతే మనం ఇల్లు కడతామో ఫౌండేషన్ స్ట్రెంత్ ఉంటే 4 స్థల 10 స్థల కూడా బిల్డింగ్ కట్టచ్చు. ఇది కూడా ఒక ఫౌండేషన్. ఖచ్చితంగా మీరు దానికి ఫౌండేషన్ స్ట్రాంగ్ గా చేస్తారని అనుకుంటూ ఏదైతే ఫస్ట్ 5 days మీది